హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇదైతే కోటి దీపోత్సవం, అందరికీ అర్థమయ్యే ఉంటుంది స్టార్టింగ్ చూస్తుంటే. సో మంచి డివైన్ ఫీలింగ్ అయితే వచ్చి ఉంటుంది కదా. సో ఇదైతే అక్కడ కొంతమంది జస్ట్ కలర్స్తో ముగ్గులతో వేశారనమాట. ఎంత బాగా వేశారో కదా. సో వాళ్ళ టాలెంట్కి మెచ్చుకోవచ్చు. యాజ్ యూజువల్ ఇక్కడ డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో కార్తీక మాసంలో కుదిరితే లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలనిపించే ప్లేస్ అనమాట. అంత బాగా చేస్తారు A to Z అక్కడ. నేనైతే కొంచెం త్వరగా వెళ్ళాను. నేను ప్రతి ఇయర్ వెళ్తాను. సో ఈ ఇయర్ మీకు చూపిద్దామని చెప్పి నేనైతే అక్కడక్కడ ఇంపార్టెంట్ పార్ట్స్, తప్పకుండా చూడాలి అనుకున్న పార్ట్స్ అయితే కొన్ని వీడియో తీసేసి పోస్ట్ చేశాను. నిన్న సంకట చతుర్థి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిగిందనమాట. కళ్యాణం అవన్నీ 6 సెపరేట్ ప్లేసెస్, 6 ప్లేసెస్ నుంచి సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి అక్కడ కళ్యాణం చేశారు. 6 డిఫరెంట్ ప్లేసెస్ అండ్ చాలా నేమ్డ్ ప్లేసెస్, ఫలని అని, తిరుచని, అలా 6 ప్లేసెస్ ఉన్నాయి. సో 6 ప్లేసెస్ నుంచి తెచ్చి వాటికి కళ్యాణం చేసి అవన్నీ జరిగాయి అన్నమాట. చాలా బాగా జరుగుతుంది. నేను ప్రతి ఇయర్ వెళ్తాను కదా, నెక్స్ట్ లెవెల్. సో నేను వెళ్ళిన ప్రతి ఇయర్ ఏదో ఒక VIP రావడం. నేను అలాగే మోదీని చూశాను, పవన్ కళ్యాణ్ గారిని చూశాను, చంద్రబాబు నాయుడు, అలా చాలామందినే చూశాను నేను అక్కడే. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈ ఇయర్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా, రేపు అంటే థర్స్డే మన ప్రెసిడెంట్ వస్తున్నారంట. చాలా రష్గా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాలా ఎర్లీగా వెళ్ళండి. సో దట్ యూ కెన్ సీ అండ్ ఎంజాయ్. సో అదనమాట. ఇక్కడికి వెళ్తే ఇంకొక ప్రపంచానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. నాకైతే అక్కడ ఉన్నంతసేపు అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్ అయితే వచ్చింది. నేనైతే 4కే వెళ్ళాను. 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఈవెంట్. 5:30 నుంచి 11 అయిపోతుంది. సో మొత్తం అంతా చూడాలి అనుకుంటే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇదైతే ఫ్లవర్స్తో డెకార్ చేశారు వెంకటేశ్వర స్వామిని. చాలా బాగా చేశారు. పూజ అయితే శంఖం పూరించి స్టార్ట్ చేసేసారు. లైట్స్ ఆపినప్పుడు ఆ వ్యూ అంతా అబ్బా నెక్స్ట్ లెవెల్. మనం ఇంకో ప్రపంచంలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది. సో కుదిరిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉండి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఫ్రీ. ఇఫ్ నాట్, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే భక్తి ఛానల్ తీసుకోండి. సో ఇదైతే చేత్తో చాలా బాగా డ్రా చేశారు కదా ముగ్గుతో, నెక్స్ట్ లెవెల్. ఇదైతే అభిషేకము. ఫస్ట్ శంఖం పూరించి కొన్ని సాంగ్స్ అయితే పాడేశాక ఇక్కడ అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు. ఓన్లీ కొంతమందితో చేపిస్తారు, లేదా VVIPs, నెక్స్ట్ కొంతమంది పూజారులు వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారనమాట. సో ఇది ఎంటైర్ ఈవెంట్ అయ్యే వరకు ఉంటుంది. కొంతమందిని నార్మల్ పీపుల్ని కూడా పిలిచి కొంచెం కొంచెంగా చేపిస్తూ ఉంటారనమాట. సో చాలా 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 బాగా జరిగిందనమాట. దట్టు ట్యూస్డే సంకట చతుర్థి అండ్ అభిషేకం అనేసరికి చాలా రష్ అయిపోయింది. చాలా ఎక్కువ మంది చేశారనమాట. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. తర్వాత ఇంపార్టెంట్వి అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ బంగారు శివలింగం పైకొచ్చి రొటేటింగ్ అండ్ కోటి దీపాలు వెలిగిన వ్యూ, అవన్నీ అయితే మీకోసం చాలా వరకు కవర్ చేశాను. అంతమందిలో నాకు ఫోన్ తీసి మీకు చూపించాలని కేవలం వీడియోస్ తీసా. బికాజ్ నా దగ్గర ప్రతి ఇయర్ వెళ్తా కాబట్టి నా దగ్గర వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. సో అట్లీస్ట్ మీకు చూడని వాళ్ళు ఒక్కళ్ళు చూసినా ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ. सीतामां पाहि बालाकारमां पाहि
లోని నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసర్ నుంచి తరలి వస్తున్నారు. మీ అందరి సమక్షంలో మీరే స్వయంగా అర్చించుకునే విధంగా విశేష పూజా క్రతువులు నిర్వహించుకుంటాం. అలాగే కార్తికేయ భగవానికి, కార్తికేయ భగవానికి, కార్తికేయ భగవానికి. విభూషిధనం స్వర్గాది సౌఖ్యప్రదం అఖిల శృతి యువతి శిఖామణి అఖండ జగదంత పుండరీక నిగల వికసిన ఘన కిరణ దంత వంటిద నిజవందల పరిహృత ప్రకాశస్య అదీవ విరామ అరవింద దేహలాకృతాద్భుత విగ్రహస్య మయూరగిరి మయూరవరవాహన మహేంద్రగిరికేతన భక్తివరగంగ శక్తికర రుద్ర పరిపాలిత నాయక కక్షేత్ర నివాసభూత రసికస్య ఆదివత్యాంతర్గిత ఆధారభూత ఆచార్య రూపకస్య ఇష్ట వినాశక కష్ట వినాశన ఇంద్ర భోగ విరాజితం క్షేత్రాలు. ఈ 6 క్షేత్రాల నుంచి మొట్టమొదటిసారిగా కళ్యాణోత్సవాన్ని జరుపుకునేందుకు శివతనయుడు 6 రూపాలలో ఈనాడు కోటి దీపోత్సవానికి వేయించేశారు. మొట్టమొదటి క్షేత్రం ఉన్న ఈ క్షేత్రంలో మాత్రమే మురుగన్ స్వామి కూర్చొని దర్శనమిస్తారు. మీ కరుణ ముందు సాక్షాత్కరిస్తున్నారు. ఇంద్రుడి కుమార్తె దేవసేనను కార్తికేయుడు వివాహమాడిన ప్రదేశంగా ఖ్యాతిగాంచింది ప్రదేశం. సూరపద్ముడి సంహారానికి స్వామి ఇక్కడి నుంచే వేలాయుధంతో బయలుదేరాడని పురాణ వచనం. ఇక్కడ మూల విరాట్కు బదులుగా వేలాయుధానికి అభిషేకాలు నిర్వహించడం విశేషం. మధురై నుంచి కేవలం కిలోమీటర్ల దూరంలో తిరుప్పరన్ కుండ్ర ఉంటుంది. ఇక తదుపరి క్షేత్రం తిరుచెందూరు. సూరపద్ముని సుబ్రహ్మణ్య స్వామి సంహరించిన ప్రదేశం. తమిళనాడులోని తూత్తుక్కుడై జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం సముద్ర తీరాన అలరారుతూ. కార్తికేయుడు తెలుగువారికి కూడా చాలా సుపరిచితమైన క్షేత్రం పళని. ఓ చిన్న కొండపై కొలువై. సో ఈ కళ్యాణం మధ్యలో నేను మీకు కొన్ని దండలు, దేవుడికి వేసేవి, వస్త్రాలు, తాలిబొట్టు అండ్ జంజం అవన్నీ చూపించేస్తాను అనమాట. చూసి శివసుబ్రహ్మణ్య స్వామినే నమో నమః ధ్యాయామి సకలారాధనీ సువర్చితం. మీ అందరి ముందు స్వామి బ్రహ్మణోపహరతే ఏకదేవ యజమాన ఆయుస్తేజో దధాతి సమ్రాజించ విరాజించ భిత్రేర్యాతన శ్రీక్షత్రవర్గలకి హరోహర దంధాయుధమూర్తికి హరోహర స్వామి మలయాండవలకి హరోహర శ్రీవేల్ వర్గలకి హరోహర ఉదిచ్చోళి వర్గలకి హరోహర శ్రీవేల్ వర్గలకి హరోహర శ్రీవేల్ వర్గలకి హరోహర. నేను ప్రతిదీ వీడియో తీయలేను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు చూపించాలనుకున్నవి తీసి రిమైనింగ్ అయితే నేను ఎంజాయ్ చేశాను అనమాట. ఆ పాటలు వినగానే గూస్
గూస్ బంప్స్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. బికాజ్ ఆ శివుడి పాటలు వింటే ఆ సాంగ్స్కున్న పవర్, ఆ గూస్ బంప్స్, ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ నేను చూపించేస్తున్నాను, చూసేయండి. వస్త్రాలు, పువ్వులు అవన్నీ. సో ఒక్కొక్క విగ్రహం ఇక్కడైతే ఒక పర్సన్ దండ వేయడానికి ఆ పైకి ఎక్కాడనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ అమ్మవారికి కట్టే తాళిబొట్టు అనమాట. సో అదైతే చూపించేసారు. సో మీరందరూ కూడా చూస్తారు.
రథోత్సవ శోభతో అలరారుతున్న ఈ ప్రాంగణంలో పరమేశ్వరుడు ప్రత్యక్షం కాబోతున్నారు. గోల్డెన్ శివలింగం చూసే గోస్ బంప్స్ వచ్చా. నాకైతే ఫుల్ గోస్ బంప్, మోస్ట్ అవైటింగ్ మూమెంట్ అనమాట. నెక్స్ట్ సప్తహారతులు ఇస్తారా, అది కూడా చూసేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మదిలో శివతాండవం ప్రతిధ్వనించే మంగళధ్వనులతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ నక్షత్ర హారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు.
చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహం అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి.
అయితే కాసేపు ఒక మంచి డివైన్ లోకానికి అయితే తీసుకెళ్ళానని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఆ శివుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ దట్స్ ఇట్. టేక్ కేర్.